చూసొస్తున్నా. నిజం చెప్తున్నా, ఉపేంద్ర గారి సినిమా అంటేనే మనం ఏదో డిఫరెంట్ గా ఉంటది అని సినిమా కోసం. కానీ ఈ సినిమా త్రూ అవుట్ మొత్తం లాస్ట్ వరకు కూడా ఫుల్ డిఫరెంట్ గా ఉంది. అంటే మెయిన్ ముఖ్యంగా చెప్పాలంటే 2.5 గంటలు 3 గంటల్లో ప్రపంచం మొదలైంది. బైబిల్ ప్రకారంగా ప్రపంచం ఆదాము అవ్వ ఒక పండు తింటే ఇంత జ్ఞానం వస్తది అని మొదలెట్టిన కాడి నుంచి ప్రపంచం అంతం అయిపోయింది. కలికి రావాలి, కలికి వల్ల ప్రపంచం అంతం అయిపోతది అనేది కేవలం 2.5 గంటల నుంచి 3 గంటల మధ్యలో సినిమా కూర్చోబెట్టి చూపించారంటే అది కేవలం ఒక ఉపేంద్ర గారి వల్లే అవుతుంది. సినిమా అయితే మాత్రం త్రూ అవుట్ లెంత్ క్యారెక్టర్ ఇరగా తీసింది. అసలు సబ్జెక్ట్ అర్థం కావాలంటే ముందు సినిమా ఇంకో 2-3 సార్లు చూడాలి. ఎందుకంటే సినిమా గురించి నేను చెప్పాలి. సినిమా థియేటర్ లో రాగానే నువ్వు మూర్ఖుడు అయితే బయటకు పోతావు, కాకపోతే థియేటర్ లో కూర్చోంటా అని చెప్పి ఫస్ట్ స్క్రీన్ మీద 70mm స్క్రీన్ లో చూపిస్తే నాకు అర్థం కాల, నేను బయటకు పోవాలో కూర్చోవాలని. సరే ఏదో చెప్తాడు అన్న, ఏదో ఉంటది సబ్జెక్ట్ అనుకుని కూర్చున్నా గానీ 2.5 గంటలు భయ్యా సినిమా అర్థం కాకుండా సినిమా తీయగలగా ఒక సత్తా కేవలం ఉపేంద్ర గారికి మాత్రమే ఉంది. నాది పెద్దది మీది చిన్నది అన్నారు. అది లాస్ట్ సాంగ్, నాది పెద్దది మీది చిన్నది, మీదే నాది అన్నాడు. కానీ అది నెక్స్ట్ లెవెల్. అండ్ మళ్ళీ చీపు అనుకుంటూ చాలా రేంజ్ తీసిపోయాడు. ఒక్కటి కాదు భయ్య, ప్రతిది కూడా టచ్ చేసి వదిలేశాడు. మోడీ నుంచి కింద ఉండే ఎమ్మెల్యే ఎంపీల వరకు ప్రజలు ఎంత అమాయకులు అంటే చాలా నీట్ గా చూపించాడు. అంత మైండ్ ఇప్పుడున్న జనాలు లేదు. ఈ 2024 సినిమా కాదు, మనము 10 years బ్యాక్ ఉపేంద్ర గారి సినిమా ఒకటి వచ్చింది చూసారా, అది ఇప్పుడు రావాలి. ఈ సినిమా 2040లోను 50లో రావాలి. అంత అప్డేట్ వెర్షన్ సినిమా ఇది. అప్పుడు అర్థమవుతుంది ఈ సినిమా. ఇప్పుడు దీని విలువ తెలీదు. చూడండి, ఇప్పుడు ఐఎమ్ ద గాడ్ అని చెప్పి అంటే ఇప్పుడు ట్రెండ్ అవుతుంది చూసారా. ఇప్పుడు సీన్లు 2040 2050 వరకు ట్రెండ్ అవుతాయి. ఎందుకంటే ఆ రేంజ్ ఫ్యూచర్ సినిమా ఇది. కలికి మించిపోయింది భయ, మించిపోయింది. ఆ విజువల్స్ కానీ, అసలు నిజం చెప్తున్నా సెట్టింగ్స్ కానీ, ఈయన యాక్టింగ్ కానీ, కలికి అవతారం ఈయన వస్తాడు డైరెక్ట్, నేనే దేవుడిని కలికినని చెప్పి డైరెక్ట్ వస్తాం. సినిమా నిజం చెప్తున్నా, ప్రపంచం మొదలైన కాడి నుంచి ప్రపంచం అంతమైపోయే వరకు కూడా 2.5 నుంచి 3 గంటల మధ్యలో సినిమా చూపించాడంటే అది కేవలం ఒక ఉపేంద్ర గారి వల్ల మాత్రమే అవుతుంది. డెఫినెట్ గా అంత థాట్ ఇప్పుడున్న వాడికి ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా అర్థం కాదు. నేను చెప్తున్నాను కదా, ఈ సినిమా ఎవరికి అర్థం కాలేదు, అమ్మ చెత్త సినిమా ఏం అర్థం కావట్లేదు అని డెఫినెట్ గా అంటారు. ఎందుకంటే అంత బ్రెయిన్ మన వాళ్ళకి లేదు. ఇక్కడ ఏఐని మించిపోయింది యూఐ. ఏఐనికే మనం క్యాచ్ చేయలేకపోతున్నాం, దాన్ని మించిపోయింది యూఐ ఇక్కడ. సో దీన్ని క్యాచ్ చేయాలంటే మినిమం నాకు తెలిసి 2030 2040లో క్యాచ్ చేయగలుగుతారు సినిమాని. అప్పుడు ఓవరాల్ గా సినిమా గురించి ఏం చెప్పాలంటే, నేను ఇంకో 3-4 సార్లు సినిమా చూసిన తర్వాత ఏమైనా చెప్పగలుగుతాను. అప్పుడు నేను కూడా ఏం చెప్పలేను సినిమా గురించి మాత్రం. కానీ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. ఎందుకంటే సినిమా ఏం అర్థం కాలేదు, అందరూ కూడా 2-3 సార్లు సినిమాకి వెళ్తున్నారు. చూడండి ఒకసారి క్రౌడ్ చూపి, ఒకసారి ఎట్లా భయ్యా క్రౌడ్ చూపించి ఒకసారి. జనాలు అందరూ కూడా టికెట్ కోసం వెయిట్ చేస్తున్నారు, ఇక్కడ టికెట్లు దొరక వెయిట్ చేస్తున్నారు. సో పుష్ప సినిమా అయిపోయినట్టు ఈ రోజు. నేను చెప్తున్నా కదా, పుష్ప సినిమా టికెట్లు అయిపోయినట్టు. ఎందుకంటే ఆల్రెడీ ఎక్కడికి వెళ్ళిపోయింది. ఇక్కడ నుంచి ఆ టికెట్లు కన్నా ఇక్కడ ఈ టికెట్లు ఫుల్ అయిపోతుంది. ఈ సినిమా టికెట్లు దొరకని వాళ్ళు పుష్ప సినిమాకి వెళ్తారు, వేరే సినిమా లేదు. ఉన్నాయి ఇప్పుడు ఇదే 2024 డిసెంబర్ లో ఉన్నాయి 2 సినిమాలు. ఆల్రెడీ సినిమా హిట్ కొట్టిన సినిమా మన పుష్ప అన్నదే, ఇప్పుడు కొట్టిన సినిమా మన ఉపేంద్ర అన్నది. ఈ సినిమా టికెట్లు దొరకని ప్రతి ఒక్కరు కూడా పుష్పకి వెళ్ళాలి, ఇంక వేరే సినిమా లేదు. ఓకేనా.